హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక వ్యాలంటైన్స్ డే పార్టీలో భాగంగా యాంకర్ అయితే స్టేజ్ మీద ఉండి నెక్స్ట్ పర్ఫామ్ చేయవలసిన జంట గౌతమ్ అండ్ అహల్య అని అయితే చెప్తారు. ఇక గౌతమ్ అహల్య వెళ్లి స్టేజ్ మీద అయితే నుంచుంటారు. ఇక అహల్య డాన్స్ చేయకుండా నుంచుని ఉంటే గౌతమ్ ఒక్కడే చాలా బాగా అయితే డాన్స్ చేస్తూ ఉంటాడు. మరొక పక్కన వీళ్ళ పేరు చెప్పడంతో ఇక బుల్లబ్బాయి చాలా ఫాస్ట్ గా అయితే మెట్లు దిగుతూ పార్టీ దగ్గరికి వద్దామని ఇక తన పాకెట్ లో చెయ్యి పెట్టి అహల్య ఇంద్రల ఫోటోలు అవి చూసుకుంటూ ఉంటాడు. కానీ అవి ఏవి కనిపించకపోవడంతో అయ్యో ఫొటోస్ ఏమయ్యాయి అని తన పాకెట్ లో దొరికిన పెన్ డ్రైవ్ అయితే తీస్తాడు. ఇక తీసుకుని ఆ పెన్ డ్రైవ్ ని చూస్తూ ఇలా అంటూ ఉంటాడు, ఈ పెన్ డ్రైవ్ లో ఉన్న అదితి అహల్య ఇంద్రాల ఫోటోలు ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేలా వేస్తే ఇక అహల్య బండారం మొత్తం బయటికి తెలిసిపోతుంది. ఎలాగో ఇక్కడ పెద్ద ఆవిడ కూడా ఉంది కాబట్టి అహల్య నిజస్వరూపం తెలుసుకుని అహల్యని ఇంట్లోంచి బయటకు గెంటేస్తుంది అని అయితే అనుకుంటాడు బుల్లబ్బాయి. ఇక వెంటనే ముఖానికి బుల్లబ్బాయి కర్చీఫ్ కట్టుకుని ఇక అక్కడ ల్యాప్టాప్ ముందు పెట్టుకుని ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లి అదితి మేడం ఈ పెన్ డ్రైవ్ ని పెట్టి అక్కడున్న స్క్రీన్ మీద ఈ ఫొటోస్ కనిపించేలా వేయమన్నారు అని అయితే చెప్తూ ఉంటాడు. ఓకే సార్ అని ఆ పెన్ డ్రైవ్ అయితే ఆ వ్యక్తి తీసుకుని ఇక అన్ని సెట్ చేస్తూ ఉంటాడు. ఇక మరో పక్కన స్టేజ్ మీద అయితే అహల్యతో కలిసి గౌతమ్ కూడా డాన్స్ వేస్తూ ఉంటే అహల్య భయపడుతూ ఇక భానుమతి వైపు చూస్తూ ఇక అహల్య కూడా సంతోషంగా గౌతమ్తో డాన్స్ వేస్తూ ఉంటుంది. ఇక అది చూసి భానుమతి చాలా కోపంగా అహల్యని మింగేసేలాగైతే చూస్తూ దీనికి ఎంత చెప్పినా బుద్ధి రాలేదు, నా మనవడితో కలిసి డాన్స్ వేస్తుంది, దీని పని ఇంటికి వెళ్ళాక చెప్తాను అని అయితే అహల్యని తిట్టుకుంటూ ఉంటుంది. మరి బుల్లబ్బాయి ప్లాన్ ఇప్పుడు మళ్ళీ అహల్యని చిక్కుల్లో పడేయనుందా లేదా గౌతమ్ కాపాడతాడా, అసలు ఇప్పుడు ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో